నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పాన్ కార్డు 2026 రూల్ చేంజ్ చేసింది ప్రభుత్వం. కేవైసీ అలర్ట్ చేసింది. ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డెడ్లైన్ దగ్గర పడుతోంది. ఇట్లా ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి రావు. టీడీఎస్ క్రెడిట్ కాదు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి రాదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ హెచ్చరించింది అందరినీ. ఒకవేళ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే అన్నీ ఆగిపోతాయని. అందుకని వెంటనే రియాక్ట్ అవ్వండి. వెంటనే పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. ఇదంతా కూడా ఎవరిని కలిసే అవసరం లేదు. ఏ ఆఫీస్కి వెళ్ళని అవసరం లేదు. ఎవరిని రిక్వెస్ట్ చేసుకునే అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి వీలవుతుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. కాబట్టి వెబ్సైట్లోకి వెళ్ళి పాన్ కార్డు లింక్ చేయండి ఆధార్ కార్డుతో. ఆన్లైన్లో ఈ విధంగా డిజిటల్గా చేసుకోండి. ప్రాబ్లమ్స్ తప్పించుకోండి. లేకపోతే చాలా అనర్థాలు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి రాదు. అది కాకుండా ఏ కాగితం కూడా మూవ్ అవ్వదు. కాబట్టి దయచేసి మీ ఆధార్ కార్డుతో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి అనుకుంటే పాన్ కార్డుతో లింక్ చేసుకోండి ఇమ్మీడియట్గా. ఏ ఆఫీస్లోకి వెళ్ళక్కర్లేదు. ఎవరిని కలవక్కర్లేదు. ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోండి. దయచేసి ఇంకా డిలే చేసుకోకుండా వెంటనే చేసుకోండి. కష్టాలు తప్పించుకోండి. లేకపోతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ డిజిటల్గానే ఎవరిని అడిగే అవసరం లేదు. తెలివైన వాళ్ళు ఉంటే ఒకసారి చేస్తారు. మనలాంటి వాళ్ళు 5-6 సార్లు చూద్దాం. ఆన్లైన్ ట్రై చేద్దాం. ఎందుకు కాదు? అదేమైనా బ్రహ్మ విద్య కాదు. కాబట్టి దయచేసి ఆన్లైన్ ద్వారా ఈ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోండి. డిలే చేసుకోకండి. వెంటనే చేసుకొని కష్టాల నుంచి తప్పించుకోండి.